ఆధునిక భారతదేశ చరిత్ర భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు వీరితో ప్రారంభమవుతుంది. కాలక్రమ పట్టిక అంటే క్రోనాలజీ దీన్ని అనుసరించి భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు మొట్టమొదటిగా పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్ అంటే డెన్మార్క్, డేన్స్ మరియు ఫ్రెంచ్. ఇది క్రమం. ఈ క్రమంలో ముందుగా పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఐరోపా వాసులు భారతదేశానికి రావడం అనేది కొత్త ఏమీ కాదు. అది దాంతోనే ఆధునిక భారత యుగం ఆధునిక భారతదేశ చరిత్ర ప్రారంభమైంది అంటే అందువల్ల వచ్చిన మార్పుల వల్ల అని అర్థం. అంతేగాని వాళ్ళు రావడం మొదటిసారి అని కాదు. మనకు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం కాలం నాటికే రోమన్లు దక్షిణ భారతదేశంతో వర్తక వాణిజ్యాలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. రోమ్ భారతదేశానికి అతి ముఖ్యమైన వ్యాపార భాగస్వామ్యాలు కూడా. కానీ మధ్యయుగాల నుంచి ఐరోపా వాసుల యొక్క తాకిడి ఎక్కువైందనమాట. కారణాలేంది అని అంటే క్రైస్తవానికి ఇస్లాంకి మధ్య ఎడతెగని యుద్ధాలు జరిగాయి. ఈ మతపరమైనటువంటి యుద్ధాలనే మనం క్రూసేడ్లు అంటాం. క్రూసేడ్లలో ముస్లింలు తొలుత క్రైస్తవంపై విజయం సాధించారు. మొహమ్మద్ II, రెండవ మొహమ్మద్ ఆధ్వర్యంలో టర్కులు కాన్స్టాంటినోపుల్ దీన్ని ఆక్రమించడం జరిగింది. పర్యవసనంగా ఏమవుతుంది అంటే భారతదేశం నుంచి ఆసియా నుంచి వచ్చేటువంటి వస్తువుల రవాణా ఇది ఐరోపాకు నిలిచిపోయింది. ముఖ్యంగా ఐరోపా సమాజము భారతదేశం ఆసియాపై ఏ విషయంలో ఆధారపడి ఉన్నది అంటే సుగంధ ద్రవ్యాలు, స్పైసీస్ అంటాం. ఇవి లేకపోతే మాంసాన్ని నిల్వ ఉంచుకోలేము. ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో అంటే సుగంధ ద్రవ్యాలు ఐరోపాకు చేరడం అనేది ఆసియా భారతదేశం గుండా ఎప్పుడైతే ఆగిపోయిందో అది ఐరోపాలో గొప్ప సంక్షోభానికి దారితీసి మనకు నానుడి మన సామెతలు కూడా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. సంక్షోభం నుంచే పరిశోధనలు అనేటువంటి ప్రారంభం అవుతాయి ఒక రకంగా. ఇప్పుడు ఐరోపా సమాజం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహార నిల్వ అనేటువంటిది సమస్యాత్మకంగా మారింది. సుగంధ ద్రవ్యాలు రావట్లేదు. అందుకనే ఈ సమస్యను అధిగమించడానికి పోర్చుగల్, స్పెయిన్ ఈ రెండు ముందుగా చొరవ చూపాయన్నమాట. తొలుత ఐరోపా చరిత్రలో ప్రముఖ దేశాలు ఏమిటి అంటే పోర్చుగల్, స్పెయిన్. వాటి తర్వాతనే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వీటి ఆధిపత్యం అనేది ప్రారంభమైంది. కింగ్ జాన్ ఆఫ్ పోర్చుగల్, ఆయన కొడుకు ప్రిన్స్ హెన్రీ ది నావిగేటర్ అంటాం. ఈయన నావికుడు. నౌకా విన్యాసాలపైన, నౌకాయానం పైన ఈయనకు గొప్ప ఆసక్తి ఉండేది. ఈయన లిస్బన్లో ఒక అకాడమీ ప్రారంభించాడు. ఈ అకాడమీలోనే ఐరోపాకు చెందిన గొప్ప గొప్ప నావికులు వీళ్ళందరూ కూడా శిక్షణ పొందారు. బర్తలామియో డియాస్, అమెరిగో వాస్పుసి, క్రిస్టఫర్ కొలంబస్, మ్యాజిలాన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు అన్నమాట. వీళ్ళందరి యొక్క గమ్యం ఏంది? ఎట్లన్నా సరే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలి. ఆ ప్రయత్నంలో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళడం కూడా జరిగింది. బర్తలామియో డియాస్ అంటాం. డియాస్ భూమధ్యరేఖను దాటిన మొట్టమొదటి నావికుడు అనమాట. భూమధ్యరేఖను దాటిన డియాస్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి గుడ్ హోప్ ఇక్కడ దాకా రాగలిగాడు. ఇంక దాన్ని దాటలేదు అతను. ఇదే మార్గాన్ని వాస్కో డా గామా ఈయన కూడా అనుసరించడం జరిగింది. వాస్కో డా గామా ముందు నుంచి కూడా పరిస్థితులు అనుకూలించాయి, అదృష్టం వరించింది. వాస్కో డా గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటాడు. మొజాంబిక్ ఇక్కడికి చేరాడు. ఆయన మొజాంబిక్కి చేరే సమయానికి కూడా ఆయనకి భారతదేశానికి ఎటుపోవాలో తెలియదు. అక్కడ అరబ్ వర్తకుల సంఘం దీని యొక్క నాయకుడు వీరు తారసపడ్డారు. ఆ వర్తక సంఘానికి నాయకుడు అలీ అహ్మద్ అబిన్ మజాయిదీ. వాస్కో డా గామా ఆయన అనుచరులు మజాయిదీని పట్టుకున్నారు. వాస్కో డా గామా ప్రయాణిస్తున్నటువంటి నౌకలు శాన్ డామింగో,
శాన్ గ్యాబ్రియల్ ఈ 2 నౌకలు. వీటిల్లో మజైదీకి సిలువ వేయడం జరిగింది. మజైదీని నానా శిక్షలకు గురి చేశారు. ఓకే, ఇట్లా మజైదీపై హింసాయుతంగా ప్రవర్తిస్తూ అరాచకం సృష్టించి వాస్కోడగామా మజైదీ ద్వారా భారతదేశానికి మార్గాన్ని కనుగొన్నాడు. మజైదీ యొక్క సూచనల మేరకే వాస్కోడగామా ప్రయాణం సాగింది. 1498 మే 18, కొన్ని పుస్తకాల్లో ఇది మే 17 అని ఉంటుంది, మే 19 అని కూడా ఉంటుంది. 1498 మే 18వ తారీఖున వాస్కోడగామా కాలికట్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనకు ప్రతి పుస్తకంలో కూడా వాస్కోడగామా కాలికట్ పాలకుడైనటువంటి జామోరిన్ చేత ఆదరించబడ్డాడు, స్వాగతించబడ్డాడు అని చెప్తాయి. జామోరిన్ అనేది ఆయన పేరు కాదు, ఆయన బిరుదు. జామోరిన్ అనేది కూడా అసలు ఆ విషయానికి వస్తే మన భారతదేశ పదం కాదు, అది పోర్చుగీస్ వాళ్ళు పెట్టుకున్న పేరు. అది ఆయన అసలు పేరు మనువిక్రమవర్మ. కేరళ తీరం, మనము దీన్నే మలబార్ తీరం అంటాం. ఈ తీరానికి పాలకులైనటువంటి వాళ్ళందరూ కూడా సముద్రిక అనే బిరుదు తీసుకుంటారు, అంటే సముద్రాలకు అధిపతులు అని. ఆ విధంగా అర్థం వచ్చేటువంటి పదము జామోరిన్. అట్లా జామోరిన్ అని వచ్చింది, అంతేగాని అది ఆయన పాలకుడిగా ఆయన పేరు కాదు, ఆయన బిరుదు కాదు. ఆయన అసలు పేరు మనువిక్రమవర్మ. మనువిక్రమవర్మ వాస్కోడగామాను స్వాగతించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇక పోర్చుగీస్ వారి ప్రాబల్యం ప్రారంభమవుతుంది. భారతదేశానికి మార్గం కనుగొన్నవాడుగా వాస్కోడగామా చరిత్ర సృష్టించాడు. పోర్చుగల్, స్పెయిన్ ఈ 2 పోటీ పడ్డాయి. వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకున్నారు, సంప్రదింపులు చేసుకున్నారు, పరస్పరము అండర్స్టాండింగ్ అవగాహనకు వచ్చారు, వలసల్ని మార్చుకున్నారు. పశ్చిమ తీరం వెంబడి, భారతదేశ పశ్చిమ తీరం వెంబడి పోర్చుగల్ స్థావరాలు ఏర్పడడానికి ఒక అంగీకారం కూడా కుదిరింది. వాస్కోడగామా తిరిగి భారతదేశానికి రావడం 1501, మళ్ళీ రెండోసారి వస్తున్నాడు. ఈసారి నౌకాబలంతో వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు. పెడ్రో ఆల్వెరెస్ డి క్యాబ్రాల్ పోర్చుగీస్ నౌకాదళాలకు అధిపతి అన్నమాట. అట్లాగే వాస్కోడగామా తమ్ముడు అస్టావ్ డా గామా వీళ్ళిద్దరూ కలిసి కొచ్చిన్లో మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారి ప్రధాన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. పోర్చుగీస్ వారి ప్రధాన కార్యాలయం కాసా డా ఇండియా అంటాం, కాసా CASA. ఇది ప్రారంభం కావడంతో వీరి యొక్క వర్తకం కూడా పుంజుకున్నది. ఇట్లా మొట్టమొదటి ప్రధాన స్థావరం పోర్చుగీస్ వాళ్ళకి కొచ్చిన్. 1503 కల్లా కొచ్చిన్ ప్రధాన కేంద్రంగా ఏర్పడ్డాయి. పోర్చుగీస్ వారి యొక్క వ్యాపారం మొత్తం కూడా ఎక్కువగా పశ్చిమ తీరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ తీరంలో వీళ్ళ స్థావరాలు ఏంది? గల్ఫ్ ఆఫ్ ఆర్మూజ్ అగాతం, ఆర్మూజ్, చౌల్, క్యాంబే, బ్రోచ్, సూరత్ ఇవన్నీ గుజరాత్లోకి వస్తాయి. ఏమిటి? బ్రోచ్, క్యాంబే, సూరత్. ఇక కొంకణ్ తీరంలోకి వస్తే సాల్సెటీ, బెసాయిన్, గోవా, డియు, డామన్ ఇవి ముఖ్యమైన కేంద్రాలు. ఇక మలబార్ తీరంకి వస్తే కాలికట్, కొచ్చిన్, కాలికట్, క్యాననూర్ ఈ 3 మలబార్ తీరంలో. ఇవి ప్రధానమైనటువంటి వర్తక స్థావరాలు పశ్చిమ తీరంలో. తూర్పు తీరంలో కూడా ఉన్నాయి, లేకని కాదు, కానీ వారి ప్రాధాన్యత చాలా తక్కువ. తూర్పు తీరంలో వాళ్ళ స్థావరాలు ఏంది అంటే ప్రస్తుత చెన్నైలో మనకు ఇది కలిసిపోయింది, కూడా అంతర్భాగం అయిపోయింది అన్నమాట. చెన్నైకి దగ్గర ఉన్నటువంటి శాంథోమ్, చెన్నైలో భాగమైనటువంటి శాంథోమ్, ప్రస్తుతం చెన్నైలో ఇది కలిసిపోయింది శాంథోమ్. అట్లాగే బెంగాల్లో హుగ్లీ ఇవి 2 మాత్రమే మనకు తూర్పు తీరంలో వాళ్ళ కేంద్రాలు అని చెప్పదగిన. ఇట్లా స్థావరాలు ఏర్పడ్డాయి. ఈ స్థావరాల్లో కొచ్చిన్ ప్రధానమైంది అని చెప్పాను, ప్రధాన కార్యాలయం. 1503 నుంచి 1530 దాకా కొచ్చినే. 1530 నుంచి పోర్చుగీస్ వారి వర్తకానికి గోవా ప్రధాన కేంద్రమైంది. ఇంతకుముందే మనం ప్రస్తావించాం, కృష్ణదేవరాయలతో పోర్చుగీస్ వారికి ఒప్పందం కుదిరింది.
దాని ప్రకారం కృష్ణదేవరాయలు గోవాని పోర్చుగీస్ వాళ్ళకు బదిలీ చేయించడానికి కూడా అంగీకరించాడు. ఎందుకంటే గోవా బీజాపూర్ సుల్తాన్ ఆయన ఆధిపత్యంలోకి వస్తుంది. అట్లా గోవా 1530 నుంచి పోర్చుగీస్ వాళ్ళకి ప్రధాన కేంద్రమైందన్నమాట. మరి ఇక్కడ మనకు వీరి వ్యాపారం ఎట్లా జరుగుతుంది, వీళ్ళ ముఖ్యమైనటువంటి గవర్నర్లు ఎవరు? భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఆల్మెడా మొదటి గవర్నర్గా ఒక కొత్త విధానాన్నే ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమంటాము అంటే బ్లూ వాటర్ పాలసీ. ఏమిటి బ్లూ వాటర్ పాలసీ? సముద్రాలు చూడడానికి బ్లూగా ఉంటాయి. సముద్రంపై ఎవడైతే ఆధిపత్యం చెలాయిస్తాడో వాడికే ప్రపంచాధిపత్యం వస్తుంది. ఆల్మెడా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం వ్యాపారం మీదనే దృష్టి పెట్టాలా అని సూచించాడు. దీన్నే మనం ఏమంటామంటే బ్లూ వాటర్ పాలసీ అని. ఆల్మెడా విధానానికి పూర్తి విరుద్ధంగా రెండో గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకర్క్ రెండో గవర్నర్. ఈయన భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యము అనే భావనకు రూపకల్పన చేశాడు. ఎట్లన్నా సరే పోర్చుగీస్ వారి సామ్రాజ్యం ఏర్పరచాలనేది ఆయన భావన. మరి దానికి ఏం చేయాలా? అల్బుకర్క్ కొన్ని అభ్యంతరకరమైన విధానాలు పాటించాడు. ముఖ్యంగా కొంకాణీ బ్రాహ్మణ స్త్రీలు, వీళ్లతో బలవంతపు వివాహాలు జరిపించడం, బ్రాహ్మణులపై అరాచకాలు సృష్టించడం, బలవంతపు మత మార్పిడిలు చేయడం, ఇటువంటి విధానాలకు అల్బుకర్క్ పాల్పడడం జరిగింది. అందువల్లనే పోర్చుగీస్ వారు అంటే ఐరోపా పాలకులకు గిట్టని పరిస్థితి ఏర్పడ్డాయి. పౌరంగా పోర్చుగీస్ వారి పట్ల ద్వేషాన్ని మన పాలకులు పెంచుకోవడం జరిగింది. మూడవ పోర్చుగీస్ గవర్నర్ నినో డి కున్నా రాజధానిని మార్చడం జరిగింది. కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాడు. వీళ్ళలో చివరి ముఖ్యమైనటువంటి గవర్నర్ పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫాన్సో డి డిసౌజా కాలంలోనే గొప్ప మతబోధకుడు, గౌరవనీయుడు, గొప్ప మతబోధకుడు అయినటువంటి సెయింట్ జేవియర్ భారతదేశానికి రావడం జరిగింది. గోవా కేంద్రంగా మత ప్రచారానికి ఆయన పూనుకోవడం జరిగింది. సెయింట్ జేవియర్ చనిపోవడం జరిగింది. ఆయన యొక్క శరీరాన్ని ఇప్పటికి కూడా మనం గోవాలో భద్రపరిచి ఉన్నాం. గోవాకి వెళ్తే ప్రధాన చర్చిలో మనకు సెయింట్ జేవియర్ యొక్క డెడ్ బాడీ, పార్థివ దేహాన్ని మనం భద్రపరిచున్నాం ఇప్పటికి కూడా అన్నమాట. ఇట్లా పోర్చుగీస్ గవర్నర్లు కూడా మనకు ముఖ్యమవుతారు. మరి పోర్చుగీస్ వారి విధానం ఎటువంటి విధానాన్ని పాటించారు వ్యాపారంలో? వారి విధానం ఏంటంటే తిరుగులేని నియంత్రణ. అంటే వారి అనుమతి లేకుండా ఏ భారతదేశపు నౌకలు కూడా అరేబియా సముద్రంలోకి ప్రవేశించకూడదు. భారతదేశ వర్తకాన్ని, వాణిజ్యాన్ని అరేబియా సముద్రంలో నియంత్రించడానికి గాను పోర్చుగీస్ వాళ్ళు అనుమతి పత్రాలను జారీ చేయడం అనే ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు. మనం దీన్ని ఏమంటామంటే ఈ అనుమతి పత్రాలను కతాజ్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. కతాజ్, CARTAZ. కతాజ్ అంటే ఏంది? కతాజ్ అంటే పోర్చుగీసు వారు ఇచ్చేటువంటి అనుమతి పత్రం. ఈ అనుమతి పత్రం లేకుండా ఎవరు కూడా అరేబియా సముద్రంలోకి ప్రవేశించకూడదు. అటువంటి నౌకలను పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమిస్తారు. అక్బర్ లాంటి గొప్ప చక్రవర్తి కూడా తన నౌకలు మక్కా పంపడానికి పోర్చుగీస్ వాళ్ళ అనుమతి తీసుకున్నారు. కృష్ణదేవరాయ లాంటి గొప్ప పాలకుడు కూడా పోర్చుగీస్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇట్లా పోర్చుగీస్ వాళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించడం జరిగింది. మరి దేంట్లో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కువగా పోర్చుగీస్ వాళ్ళు చేస్తున్నటువంటిది సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేయడం. అంటే లవంగములు, యాలకలు ఇటువంటివి. ఎందుకంటే మిరియాలు ఇవి లేకుండా మాంసాన్ని నిల్వ ఉంచుకోలేమని చెప్పారు. దీంట్లో వాళ్ళ వ్యాపారం చాలా ఎక్కువగా సాగిందనమాట. మరి బాగా విస్తరించినటువంటి పోర్చుగీస్ వలసలు, వాళ్ళ యొక్క స్థావరాలు, వాటితో జరుగుతున్న వ్యాపారం ఇదంతా ఎట్లా పతనానికి చేరుకుంది? పోర్చుగీస్ వారి పతనం అనేటానికి కారణం ముఖ్యంగా ఇతర ఐరోపా కంపెనీలు అయినటువంటి డచ్, ఇంగ్లీష్,
ఓకే, డేన్స్, ఫ్రెంచ్ వీళ్ళు ఎప్పుడైతే భారతదేశం జలాల్లో ప్రవేశించారో అప్పటి నుంచి పోర్చుగీస్ వారి పతనం ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఇక్కడ సమస్య కూడా ఎట్లా వచ్చి పడింది అంటే మనకు పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వాళ్ళు సూరత్పై ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైన పట్టణం సూరత్. మరాఠాల గురించి ప్రస్తావిస్తూ కూడా చెప్పాను నేను. 17వ శతాబ్దానికి వరకు కూడా సూరత్ అత్యంత ఐశ్వర్యవంతమైన పట్టణము అని చెప్పి. కనుకనే పోర్చుగీస్ వాళ్ళు ఇతర ఐరోపా వాసుల్ని సూరత్లోకి రాకుండా నిరోధించడం జరిగింది. డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళని కూడా పోర్చుగీస్ వాళ్ళు తూర్పు తీరం వైపుకు వెళ్ళగొట్టడం జరిగింది. ఓకే, అందుకనే డచ్ వాళ్ళు తూర్పు తీరంలో మనకు మచిలీపట్నం వద్ద వారు తమ యొక్క మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పరచుకోవడం జరిగిందనమాట, మచిలీపట్నం దగ్గర. అట్లాగే ఆంగ్లేయులు కూడా పోర్చుగీస్ వాళ్ళని డచ్ వాళ్ళని అనుసరించి మచిలీపట్నంలోనే నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. ఎవరిని కూడా పోర్చుగీస్ వాళ్ళు సూరత్లోకి అనుమతించట్లేదు. ఆ కారణం చేతనే డచ్ వాళ్ళు ఆంగ్లేయులు ఇద్దరు కూడా పోర్చుగీస్ వాళ్లకు వ్యతిరేకంగా స్నేహితులుగా మారారన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు వీళ్ళు చొరవ తీసుకున్నారు. 1612లో కెప్టెన్ బెస్ట్ అనేటువంటి ఆంగ్లేయ సైన్యాధిపతి పోర్చుగీస్ వారిపై యుద్ధం ప్రకటించాడు. కెప్టెన్ బెస్ట్ పోర్చుగీస్ వారిని స్వాలే అనే యుద్ధంలో ఓడించడం జరిగింది. స్వాలే 1612. ఈ యుద్ధంలో పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయినారో మొఘల్ చక్రవర్తి జహంగీర్ సంతోషించాడు. ఎందుకంటే ఏ భారతీయ పాలకులు చేయలేని పనిని ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. అందుకనే జహంగీర్ సూరత్పై పోర్చుగీస్ వాళ్ళ నియంత్రణను తొలగించాడు. సూరత్ పట్టణంలో అందరు ఐరోపా వాసులు ప్రవేశించవచ్చు అని ప్రకటించబడ్డారు. ఇట్లా పోర్చుగీస్ వాళ్ళు సూరత్పై నియంత్రణ కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఆంగ్లేయులు డచ్ పోర్చుగీస్ వారిని ఓడించగలిగారో డచ్ వారి యొక్క ఆత్మవిశ్వాసం బలపడ్డది. 1620లో డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని ఓడించి గల్ఫ్ ఆఫ్ ఆర్మూజ్ దీన్ని ఆక్రమించారు. ఇంకంతా వరుసగా పరాజయాలు ఒకదాని తర్వాత ఒకటి. 1630లో పోర్చుగీస్ వాళ్ళు హుగ్లీ కోల్పోయినారు. మీకు గుర్తు ఉండే ఉంటుంది, షాజహాన్ హయాంలో పోర్చుగీస్ వాళ్ళు ముంతాజ్ యొక్క ఇద్దరు స్త్రీలను పట్టుకున్నారు, ఆమె కొలువుకు చెందిన వాళ్ళని. షాజహాన్ చెప్పినా కానీ పోర్చుగీస్ వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళని వదలలేదు. అందుకనే షాజహాన్ బెంగాల్ గవర్నర్ అయిన కాసిం ఖాన్కి ఆజ్ఞలు వేశాడు, పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తాడు తరిమేయమని. అట్లా 1630లో పోర్చుగీస్ వాళ్ళు హుగ్లీ నుంచి తరిమివేయబడ్డారు. దీని తర్వాత 1663లో డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని మళ్ళీ ఓడించి కొచ్చిని ఆక్రమించారు. 1661లో పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్ వారి రాజకుమార్తె క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా ఆమె ప్రిన్స్ చార్లెస్తో వివాహం జరిగింది ఆమెకు. ఈ వివాహం జరిగినందుకు గాను బాంబే మొత్తం కూడా కట్నంగా ఇవ్వబడ్డది ప్రిన్స్ చార్లెస్కు. బాంబే మనం ముంబై అంటాం, ముంబాదేవి ద్వీపం. ఓకే, దీన్ని పట్టణం ఈ ప్రాంతం అన్నమాట, దాని పేరు ముంబాదేవి అని అంటాం. అక్కడ స్థానిక దేవత కూడా ముంబాదేవి. ఆమె పేరు మీద వచ్చింది ముంబై అన్నమాట. ఓకే, ఇట్లా బాంబేని కానుకగా కట్నంగా ఇవ్వడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లాండ్ రాజకుమారుడు ఏంటంటే ప్రిన్స్ చార్లెస్కు. ఇట్లా వాళ్ళు బాంబే ప్రాంతాన్ని కూడా కోల్పోయినారు. ఇక వాళ్ళకు మిగిలింది అంటూ వాళ్ళ దగ్గర సాల్సెటీ, బెసైన్, గోవా డియూ డామన్. 1739లో మీకు ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది, మరాఠాలు పీష్వాల యుగంలో పీష్వాలు గొప్పగా వెలుగులోకి వచ్చారు. రెండవ పీష్వా మొదటి బాజీరావు అంటాం. ఈయన 1739లో పోర్చుగీస్ వాళ్ళని ఓడించడం జరిగింది. ఓడించి వాళ్ళ ప్రాంతాలైన సాల్సెటీ, బెసైన్ ఈ రెండింటినీ ఆయన ఆక్రమించాడు. పోర్చుగీస్ వాళ్ళు కేవలం గోవా డియూ డామన్ ఈ మూడింటితో మిగిలిపోయారు. ఇవి ఎప్పటిదాకా ఉండిపోయినాయి వాళ్ళ దగ్గర అంటే 1961 దాకా.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు 14 ఏళ్ళు ఈ ప్రాంతాలు వాళ్ళ ఆధీనంలోనే ఉండిపోయినాయి. గోవాడియో డామన్లో పోర్చుగీస్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి. ప్రజా ఉద్యమాలే ప్రారంభమైనాయి. భారత ప్రభుత్వం 1961లో ఆపరేషన్ విజయ్ దీంతో గోవాడియో డామన్ విముక్తి చేసింది. ఇట్లా పోర్చుగీస్ వాళ్ళు పూర్తిగా నిష్క్రమించడం అనేది జరిగిందన్నమాట. ఇది మొట్టమొదటి దేశంగా పోర్చుగీస్ వారిని మనము ప్రస్తావించాల్సిన విషయాలు అన్నమాట. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత వచ్చింది డచ్ వాళ్ళు వచ్చారు. 1603 కల్లా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడడం జరిగింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపా వర్తక సంఘాల్లోకెల్లా అత్యంత బలమైన కంపెనీ. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ అంటాం. ఎందుకంటున్నాము అంటే మిగిలిన ఐరోపా కంపెనీలన్నీ కూడా ఆయా దేశాల యొక్క పార్లమెంట్లకు బాధ్యత వహించాలి. కానీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వస్వతంత్రమైంది. ఏ దేశంతో అయినా యుద్ధం చేయడానికి, సంధి షరతులు ఏర్పరచుకోవడానికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తి స్వతంత్రం ఉంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరికి జవాబుదారీ కాదన్నమాట. అంత స్వతంత్రాన్ని అనుభవించిన కంపెనీ. ఓకే, ఇట్లా బలమైన కంపెనీగా డచ్ వాళ్ళు భారతదేశంలోకి రావడం జరిగింది. ఇంతకుముందే చెప్పాను, ఆ సమయానికి సూరత్పై పోర్చుగీస్ వాళ్ళ యొక్క పట్టు బాగా ఎక్కువగా ఉండేది, వాళ్ళ యొక్క కంట్రోల్ ఉండేది. అందుకనే డచ్ వాళ్ళు మచిలీపట్నం, మన కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నాన్ని తమ మొట్టమొదటి స్థావరంగా చేసుకున్నారు. 1605లో డచ్ వాళ్ళ మొట్టమొదటి స్థావరం కృష్ణా జిల్లా మచిలీపట్నం అన్నమాట. ఇంతకుముందే ప్రస్తావించడం కూడా జరిగింది. గోల్కొండ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన డచ్ వాళ్ళకు అనుమతి ఇచ్చాడు మచిలీపట్నంలో స్థిరపడడానికి. కోస్తా తీరం వెంబడి డచ్ వాళ్ళ స్థావరాలు ఏర్పడ్డాయి. ఏమిటేమిటి డచ్ వాళ్ళ స్థావరాలు? కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, నరసాపురం, అట్లాగే తమిళనాడుకు సరిహద్దుల్లో పులికాట్ మరియు తమిళనాడులోని నాగపట్నం, ఇవన్నీ కూడా వీళ్ళ స్థావరాలు. ఎటువైపు అంటే దక్షిణాదిలో. అట్లాగే బెంగాల్లో డచ్ వాళ్ళ స్థావరాలు. బెంగాల్లో డచ్ వాళ్ళ స్థావరాలు హుగ్లీ, ఢాకా, చిన్సూరా, కాసిం బజార్. బీహార్లో పట్నాలో కూడా డచ్ వాళ్ళ స్థావరం ఏర్పడ్డారు. తూర్పు తీరంలో ఇవి స్థావరాలు అన్నమాట. అట్లాగే పశ్చిమ తీరంలో కొచ్చిన్, మలబార్ తీరంలో కొచ్చిన్. అట్లాగే గుజరాత్లో బ్రోచ్, క్యాంబే, ఇక్కడ డచ్ వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పడ్డాయి. డచ్ వాళ్ళు ముఖ్యంగా బయానా అండ్ సర్కాజ్ ఆగ్రాకు దగ్గరగా వస్తుంది. బయానా గుజరాత్లో ఉందన్నమాట. ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైనటువంటి నీలిమందు, దీన్నే మనం ఇంగ్లీష్లో ఇండిగో అంటాం, ఈ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచాయన్నమాట. బయానా, సర్కాజ్ ఈ రెండు ప్రాంతాలు. ఇక్కడి నుంచి అధిక మొత్తంలో నీలిమందును రవాణా చేసేవాడు, నీలిమందును ఎగుమతి చేసుకునేవాళ్ళు అన్నమాట. ఇవి డచ్ వాళ్ళ స్థావరాలు. డచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం మొదట పులికాట్, తర్వాత నాగపట్నం ప్రధాన కేంద్రమైంది. తొలి దశలో పులికాట్ ప్రధానమైన కేంద్రం. ఇక్కడ మనం గుర్తించాల్సింది కూడా ఏంటంటే డచ్ వాళ్ళు భీమిలి అంటాం ప్రస్తుతం, దీన్ని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఓకే, భారతదేశంలోనే భీమిలి మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ఇది మనకు చాలా ముఖ్యం అన్నమాట. విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న భీమిలి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, దీనికి కారణం కూడా ఒక రకంగా డచ్ వాళ్ళే అన్నమాట. తీర ప్రాంతాలన్నీ చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్లా డచ్ వాళ్ళ స్థావరాలు విస్తరించడం జరిగింది. మరి డచ్ వాళ్ళ వ్యాపారం ఎట్లా జరుగుతుంది? డచ్ వాళ్ళ వ్యాపారాన్ని మనం ఏమంటాము అంటే ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్, అంటే ఏషియా నుంచి ఏషియాలోని దేశాలకు మధ్య వ్యాపారం, అక్కడి నుంచి ఐరోపాతో వ్యాపారం. అండర్స్టాండ్? దాన్నే ఇంట్రా ఏషియన్, యూరో ఏషియన్ అంటాం.
అంటే ఇక్కడి నుంచి వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి మరో దేశం ఇండోనేషియాకు తరలించబడతాయి. వాటిని అమ్మి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టి ఏ వస్తువులు అయితే ఉత్పత్తి చేసుకుంటారో లేదా తీసుకుంటారో వాటిని ఐరోపాకి ఎగుమతి చేస్తారు. నూలు వస్త్రాలు, ఇండిగో ఇవి ఇండోనేషియాకు వెళ్తాయి. అక్కడి నుంచి అతి తక్కువ ధరలోనే ఇండోనేషియాలో సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. వాటిని అధిక మొత్తంలో ఐరోపాకి ఎగుమతి చేస్తారు. ఇంట్రా ఏషియన్, యూరో ఏషియన్ ఇట్లాంటి వర్తకానికి ప్రధాన కేంద్రం ఇండోనేషియాలోని బటేవియా అంటారు. అందుకనే డచ్ వ్యాపారం ఒక రకంగా బటేవియన్ ట్రేడ్. డచ్ వ్యాపారానికే ఇంకొక పేరు బటేవియన్ వ్యాపారము అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇండోనేషియాలో ఉండేటువంటి బటేవియా దీనికి ప్రధాన కేంద్రం కాబట్టి. డచ్ వాళ్ళు ఇట్లా వ్యాపారాన్ని కొనసాగించారు. ముఖ్యంగా నూలు వస్త్రాలు, ఇండిగో మరియు నూలు వస్త్రాలు దీంతో వ్యాపారం జరిగింది. మరి డచ్ వాళ్ళు ఎందుకని భారతదేశం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది? వారి పతనానికి గల కారణాలు ఏంటి అంటే ఆంగ్లేయులకు డచ్ వారికి మధ్య శత్రుత్వం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ జరిగింది అంటే ఆంగ్లేయులు డచ్ వారితో పాటుగా ఇండోనేషియాలో ప్రవేశించడం ఇది డచ్ వాళ్ళు సహించలేకపోయినారు. 1622లో 23 మంది ఆంగ్లేయ వర్తకులు ఇంగ్లీష్ వర్తకులను డచ్ వాళ్ళు సామూహికంగా చంపేశారు. ఎక్కడ? ఇండోనేషియాలోని ఆంబయాను AMBAYANO ఇక్కడ 23 మంది ఇంగ్లీష్ వర్తకులు చంపబడ్డారు. దాన్ని ఆంబయానో మ్యాసకర్ అని కూడా అంటాం, సామూహిక హత్యాకాండ. ఇందుకు ప్రతిగా డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య తరచుగా యుద్ధాలు తలెత్తాయి. మోస్ట్ డిసిసివ్ నిర్ణయాత్మకమైనటువంటి యుద్ధం 1759 బెదరా యుద్ధం. ఈ యుద్ధంలో డచ్ వాళ్ళు ఓడిపోయారు. బెదరా యుద్ధం అనేది బెంగాల్లో జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో డచ్ వాళ్ళు ఓడిపోయినారు. బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్ హయాంలో జరిగింది ఇది. ఓడిపోయిన డచ్ వాళ్ళు గెలిచిన ఆంగ్లేయులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి డచ్ వాళ్ళు విరమించుకోవాలి. ఆంగ్లేయులు ఇండోనేషియాని డచ్ వాళ్ళకు వదిలేస్తారు. వాళ్ళు ఇండోనేషియా నుంచి విరమించుకుంటారు. అంటే కరెక్ట్గా చెప్తే దీన్ని ఎక్స్చేంజ్ బదిలీ చేసుకున్నారు, లేదా ఒకరికొకళ్ళు ఎక్స్చేంజ్ చేయడం జరిగిందనమాట. మార్చుకున్నారన్నమాట స్థావరాలు. అట్లా డచ్ వాళ్ళు భారతదేశం వదిలిపెట్టి ఇండోనేషియాకి వెళ్ళడం జరిగింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీని గురించి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600 డిసెంబర్ ఈ మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ స్టాక్ కంపెనీ ఆఫ్ షేర్ హోల్డర్స్ అంటే కొంతమంది భాగస్వామ్యులు కలిసి ఈ కంపెనీని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కంపెనీ ఏర్పాటుకు ముందే కొంతమంది ఇంగ్లీషు వర్తకులు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. జాన్ మిండన్ హాల్, రాల్ఫ్ ఫెయిచ్, స్టీవెన్సన్ ఇటువంటి ఇంగ్లీషు వర్తకులు అక్బర్ కొలువు, ఆగ్రాలో అక్బర్ కొలువును దర్శించడం జరిగింది. వారు తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళి పెట్టుబడులు పెట్టి భారతదేశంతో వ్యాపారం చేస్తే మనం అత్యధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది అని ప్రకటన చేయడం జరిగింది. ఇట్లా స్వచ్ఛందంగా పెట్టుబడిదారులు ముందుకు రావడము, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా ఆవిర్భవించడం జరిగింది. క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఫర్మానా అంటే అనుమతి పత్రం దీన్ని మంజూరు చేయడం కూడా జరిగింది. దీని ప్రకారం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యులైనటువంటి వాళ్ళు భారతదేశంతో ఏకస్వామ్యపు హక్కులు అంటే వ్యాపారపరంగా ఏకస్వామ్యపు హక్కులు కలిగి ఉంటారు. భారతదేశంతో వర్తకము వాణిజ్యము చేయాలా అంటే కేవలం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులకు మాత్రమే ఆ హక్కులు వర్తిస్తాయన్నమాట. ఇట్లాంటి అనుమతి పత్రాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే పార్లమెంట్ అనుమతి లేకుండా రాజకుటుంబం ఎటువంటి ఖర్చులు పెట్టకూడదు ఇంగ్లాండ్లో. కానీ రాజకుటుంబం
తమ అవసరాల కోసమని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తరచుగా అప్పులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిఫలంగా కంపెనీకి ఒక మేలు చేయాలి, అందుకోసమే వాళ్లకు ఏకస్వామ్యపు హక్కులు అంటూ ఇవ్వడం జరిగింది. ఈ ఏకస్వామ్యపు హక్కులను జేమ్స్ ఫస్ట్, మొదటి జేమ్స్ అని అంటాం, ఆయన నిరవధికంగా కొనసాగించడము జరిగింది. అట్లా కొనసాగించబడినటువంటి ఏకస్వామ్యపు హక్కులను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారులు దాదాపు 200 సంవత్సరాల పాటు నిరాటంకంగా అనుభవించడం జరిగిందన్నమాట. ఇట్లా ఏకస్వామ్యపు హక్కులు కలిగిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ జలాల్లో ప్రవేశించింది. మరి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ముందుగా సూరత్లో స్థిరపడ్డం. కానీ పదే పదే మనం ప్రస్తావించాం, సూరత్లో పోర్చుగీసు వాళ్ళు చాలా బలంగా స్థిరపడ్డారు. ఇతర ఐరోపా వాసుల్ని పోర్చుగీసు వారు సూరత్లోకి అనుమతించే స్థితిలో లేరు. కనుకనే ఆంగ్లేయులు కూడా తూర్పు తీరం వైపుకు మళ్లాల్సి వచ్చింది. ఎట్లాగైతే డచ్ వాళ్ళు మచిలీపట్నంలో 1605లో మొదటి స్థావరాన్ని ఏర్పరచుకున్నారో, అదేవిధంగా ఆంగ్లేయులు కూడా మచిలీపట్నంలో 1611లో తమ మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. సుల్తాన్ ఆఫ్ గోల్కొండ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో ఆంగ్లేయులు మచిలీపట్నంలో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. మచిలీపట్నానికి చేరడం, తూర్పు తీరాన్ని మొట్టమొదటిసారిగా తాకడం, వాళ్ళ యొక్క మొట్టమొదటి నౌకగా మనకు గ్లోబ్ అనేది వాళ్ళ యొక్క నౌకగా మనకు ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. కెప్టెన్ హిప్పాన్ దీనిని కమాండ్ చేసినటువంటి వాడన్నమాట, దీనికి కెప్టెన్గా వ్యవహరించిన వాడన్నమాట. ఇట్లా స్థిరపడ్డటువంటి ఆంగ్లేయులు క్రమంగా తమ స్థావరాలను విస్తరించారు. ముఖ్యంగా 1639లో ఫ్రాన్సిస్ డే అనుమతి పొందాడు. రాజా ఆఫ్ చంద్రగిరి రాజా చేత అనుమతి పొందడం జరిగింది. దేనికి అంటే చెన్నైలో నివాసం ఏర్పరచుకోవడానికి. అట్లా 1639 కల్లా ఆంగ్లేయులు చెన్నైలో ప్రవేశించారు. చెన్నై 1655 కల్లా మొట్టమొదటి మున్సిపాలిటీగా అవతరించింది. ఇంతకుముందు మనం ఏమని ప్రస్తావించాం, భీమునిపట్నం భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పడం జరిగింది. 1655 కల్లా చెన్నై మొట్టమొదటి మున్సిపాలిటీగా మారింది. 1658లో చెన్నై కేంద్రంగానే ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మాణము జరిగింది. 1658 కల్లా మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేటువంటి మొట్టమొదటి ప్రెసిడెన్సీని ఆంగ్లేయులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెసిడెన్సీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్ డే వ్యవహరించడము జరిగింది. తూర్పు తీరం వెంబడి ఎక్కడైతే డచ్ వాళ్ళ స్థావరాలు ఏర్పడ్డాయో అన్ని స్థావరాల్లోనూ కూడా ఆంగ్లేయులు తమ స్థావరాలు ఏర్పరచుకోవడం జరిగిందన్నమాట. ఇదే ఆంగ్లో డచ్ శత్రుత్వానికి కూడా ఒక రకమైన కారణం కూడా అయింది. ఎక్కడైతే డచ్ వాళ్ళ స్థావరాలు ఏర్పడ్డాయో అన్ని చోట్ల కూడా ఆంగ్లేయుల స్థావరాలు ఏర్పడడం జరిగింది. అట్లాగే 1668 కల్లా రెండవ ప్రెసిడెన్సీగా బాంబే ప్రెసిడెన్సీ అవతరించడం జరిగింది. బాంబేని కట్నంగా పొందారు. వివాహం చేసుకున్నందుకు గాను కట్నంగా దొరికింది బాంబేని కేంద్రంగా చేసుకుంటూ, అంటే పశ్చిమ తీరం మొత్తానికి కూడా బాంబే ప్రెసిడెన్సీ 1668 కల్లా ఏర్పడడం జరిగింది. అట్లాగే ఆంగ్లేయులు బెంగాల్ ప్రెసిడెన్సీ, బెంగాల్లోకి కూడా ప్రవేశించడం జరిగింది. మొట్టమొదటిసారిగా వీరు ప్రస్తుతం హరిహర్పూర్ ఒరిస్సాలోకి వస్తుంది, ఇక్కడ తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. 1653 కల్లా ఆంగ్లేయులు ఢాకా, చిన్సూరా, కాసిం బజార్, హుగ్లీ ఈ ప్రాంతాల్లో తమ స్థావరాలు ఏర్పరచడం జరిగింది. 1690లో ఆంగ్లేయ వర్తకుడైనటువంటి జాబ్ చర్నాక్ 3 గ్రామాల చుట్టూ కోట గోడను కట్టాడు. కల్లికట్ట, గోవిందపూర్, సుతనూతి ఈ 3 గ్రామాల చుట్టూ కోట గోడ నిర్మాణం జరిగింది. అట్లా కలకత్తా పట్టణము అనేది ఏర్పడ్డది. కలకత్తా పట్టణ నిర్మాత అని మనము జాబ్ చర్నాక్ను ప్రస్తావిస్తామన్నమాట. 1700లో ఫోర్ట్ విలియమ్స్, కోల్కత్తాలో ఫోర్ట్ విలియమ్స్ నిర్మాణం జరిగింది, విలియమ్స్ కోట.
1700 కల్లా మూడవ ప్రెసిడెన్సీ అయినటువంటి బెంగాల్ ప్రెసిడెన్సీ చార్లెస్ ఆయర్ ఆధ్వర్యంలో ఏర్పడ్డారు. ఇట్లా 1700 నాటికి ఆంగ్లేయులు 3 దిక్కుల 3 ప్రెసిడెన్సీస్ ప్రధాన కేంద్రాలు ఏర్పరచుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా వాళ్ళ సామ్రాజ్యవాదం విస్తరించడానికి భవిష్యత్తులో బాగా తోడ్పడ్డదన్నమాట. మరి ఆంగ్లేయులు వర్తకం ఏమిటి? వాళ్ళు ప్రధానంగా భారతదేశంతో ఏ వస్తువుల్లో వ్యాపారం చేస్తున్నారు? నూలు వస్త్రాలు. ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యేటువంటి ప్రింటెడ్ టెక్స్టైల్స్, అద్దకపు వస్త్రాలు, వీటిని కాలంకారీలు అయితే క్యాలికోస్ అని కూడా అంటాం అన్నమాట. వీటిని అధిక మొత్తంలో ఐరోపాకు ఎగుమతి చేయడం జరిగింది. అట్లాగే ఇంగ్లాండ్కు కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రవాణా కూడా ఎక్కువ స్థాయిలో చేయడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది ఇండియా నుంచి. ఇది వాళ్ళ యొక్క వ్యాపారం జరిగినటువంటి తీరు అన్నమాట. ఇక ఆంగ్లేయులకు మొఘల్ చక్రవర్తులకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? అక్బర్ హయాంలో సంబంధాలు అంటూ పెద్దగా లేవు. ఇంగ్లీష్ వర్తకులు రావడం జరిగింది, చూడడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. అదే జహంగీర్ హయాంకి వచ్చేసరికి రాయబారులు వచ్చారు. ఇంగ్లీషు వారి తరఫున కెప్టెన్ హాకిన్స్, కెప్టెన్ ఎడ్వర్డ్స్, సర్ థామస్ రో వీళ్ళు మొఘల్ కొలువులను దర్శించడం జరిగిందన్నమాట. కెప్టెన్ బెస్ట్ ఈయన పోర్చుగీస్ వాళ్ళను ఓడించినందుకు సంతోషించే జహంగీర్ ఆంగ్లేయులకు అనుమతినిచ్చాడు సూరత్లో నివాసం ఏర్పరచుకోవడానికి. ఇట్లా ఆంగ్లేయులకు మొఘలులకు మధ్య సత్సంబంధాలే ఉన్నాయి జహంగీర్ హయాంలో. కానీ క్రమంగా ఈ సంబంధాలు బెడిసికొట్టాయి. ఎవరి కాలంలో అంటే ఔరంగజేబ్ కాలంలో. కారణం ఏమిటనంటే బెంగాల్ గవర్నర్ అయిన షాయిస్తా ఖాన్ ఔరంగజేబుకు మామ అవుతాడు. ఈయన బెంగాల్కి గవర్నరు. ఈయన ఆంగ్లేయులకు శత్రువులైనటువంటి ఫ్రెంచి వారికి అనుమతి ఇచ్చాడు బెంగాల్లో స్థిరపడడానికి 1690లో. అట్లా 1690లో ఫ్రెంచి వాళ్ళు చంద్రనగోర్ ఈ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఆంగ్లేయులకు సుతారము నచ్చలేదు. పైగా మొఘల్ అధికారులు ఆంగ్లేయ వర్తకుల నుంచి లంచాలు, అధిక మొత్తంలో పన్నులు కూడా వసూలు చేసేవాళ్ళు. ఇది కూడా ఒక కారణమైంది ఆంగ్లేయులకు మొఘల్ పాలకులకు మధ్య స్పర్ధలు తలెత్తడానికి. పైగా ఆంగ్లేయులు కలకత్తా కోట నిర్మాణం ఇది కూడా అనుమతి లేకుండానే చేశారు. ఈ కారణాల చేతనే మొఘల్ పాలకులకు ఆంగ్లేయులకు తరచుగా విభేదాలు తలెత్తేవి. ఈ విభేదాల్లో భాగంగానే ఆంగ్లేయ గవర్నర్లు అయినటువంటి బాంబేలో ఉన్నటువంటి గవర్నర్లు చైల్డ్ సోదరులు అంటాం. జస్సా చైల్డ్, జోషియా చైల్డ్ వీళ్ళు మక్కాకు వెళుతున్నటువంటి ముస్లింలను నానా ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభమైంది. ఔరంగజేబ్ ప్రతి సంవత్సరము కూడా ముస్లింలను మక్కాకు పంపుతాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఖర్చులు భరిస్తూ అనమాట. అట్లాంటిది ముస్లింలు ఇప్పుడు నానా విధాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఆంగ్లేయ వర్తకుల వల్ల. అందుకనే ఔరంగజేబ్ 1690లో ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు. మొఘల్ చక్రవర్తి యొక్క శక్తి సామర్థ్యాలు ఏందో మనకు మొట్టమొదటిసారిగా తెలుస్తాయన్నమాట. భారతదేశ చరిత్రలో ఆంగ్లేయులను పూర్తిగా ఓడించినటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయిన ఆంగ్లేయులు ఎగుమతి దిగుమతి సుంకాల నిమిత్తము సంవత్సరానికి 3000 కట్టడానికి అంగీకరించారు. మొఘల్ పాలకుల ఆజ్ఞలను గౌరవించడానికి అంగీకరించారు. ఇది జరిగింది కాబట్టే మొఘల్ చక్రవర్తి తిరిగి వాళ్ళ స్థావరాలను వాళ్ళకి దారదత్తం చేశాడు. తిరిగి వాళ్ళ స్థావరాలు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత అంటే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత కడపడి మొఘలాయులు వస్తారు. కడపడి మొఘలాయుల్లో కడపడి మొఘలాయుల్లో ఒకడైనటువంటి వాడు ఫరూక్ సియర్. ఆయన జబ్బు పడడం జరిగింది. అందుకనే ఆంగ్లేయులు తమ వద్ద ఉన్నటువంటి డాక్టర్స్ వైద్యుల్లో ఒకడైనటువంటి అలెగ్జాండర్ హ్యామిల్టన్ ఈయన్ని పంపారు ఫరూక్ సియర్కి జబ్బు చేసిన కారణం వల్ల నయం చేయడానికి. అలెగ్జాండర్ హ్యామిల్టన్ ఫరూక్ సియర్ యొక్క జబ్బును నయం చేశాడు. గొప్పగా సంతోషించిన ఫరూక్ సియర్ ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా అనేదాన్ని 1717లో మంజూరు చేయడం జరిగింది. బంగారు ఫర్మానా అంటే ఏంది? ఆంగ్లేయులు దక్కన్, గుజరాత్
ఈ రెండు చోట్ల జరుగుతున్నటువంటి వ్యాపారంలో వాళ్ళు ఏమి ఎగుమతి సుంకాలు దిగుమతి సుంకాలు కట్టాల్సిన పని లేదు. అంటే ఎగుమతి దిగుమతి సుంకాల నుంచి ఆంగ్లేయులకు పూర్తి మినహాయింపు ఇవ్వబడ్డది. 1717లో సర్ జాన్ సుర్మాన్ డెలిగేషన్ ఆయన బృందం రాయబార బృందం ఫరూక్సియర్ని కలిసినప్పుడు ఆయన ఈ ఫర్మానాన్ని ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఆంగ్లేయులకు సంతృప్తిపరచలేదు, ఇది వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఎగుమతి దిగుమతి సుంకాలను కోరుకుంటున్నది బెంగాల్లో కోరుకుంటున్నారు. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మొఘలుల ఆధిపత్యంలో ఆధునిక భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతమైన ప్రాంతం ఏది అంటే బెంగాల్ నుంచి సంవత్సర ఆదాయం 1,87,00,000 వచ్చేది మొఘల్ చక్రవర్తి. అంతటి ఐశ్వర్యవంతమైనటువంటి బెంగాల్లో ఎగుమతి దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఉంటే దానివల్ల ప్రయోజనం అధికంగా ఉంటుంది. గుజరాత్ దక్కన్ నుంచి ఆంగ్లేయులకు వ్యాపారం పెద్దగా లేదు, ఉండేదంతా బెంగాల్లోనే వారికి. కాబట్టి ఆంగ్లేయులు ఒక రకంగా నిరాశకు గురైనారన్నమాట. కానీ ప్రయత్నాన్ని విరమించలేదు. ఆంగ్లేయులు గోల్డెన్ ఫర్మానాల్లోని షరతులను ఉటంకిస్తూ బెంగాల్లో కూడా అంటే దాంట్లో ఉన్నటువంటి వసతులు వీటిని ఉటంకిస్తూ బెంగాల్లో కూడా పన్నుల నుంచి మినహాయింపు పొందాలని ప్రయత్నించారు. ఆ సమయానికి బెంగాల్కు పాలకుడు అత్యంత ప్రతిభావంతుడైన ముర్షీద్ కులీ ఖాన్, ఈయన బెంగాల్కు గవర్నర్. ముర్షీద్ గోల్డెన్ ఫర్మానా బంగారు ఫర్మానాను ఏమాత్రమూ అంగీకరించలేదు. బంగారు ఫర్మానాను రద్దు చేశాడు. ఆంగ్లేయులను సుంకాలు కట్టాల్సిందే అని ఒప్పించాడు. ఇది మొఘల్ చక్రవర్తికి పరాభవంగా మారింది. ఎందుకంటే తనిచ్చిన ఫర్మానా అది, కానీ దాంట్లో బెంగాల్ నుంచి ఎగ్జామ్షన్ ఉన్నదని లేదు, ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, దాంట్లో మినహాయింపు ఇవ్వలేదు. ఇట్లా ఆంగ్లేయుల యొక్క చర్యల వల్ల బెంగాల్ పాలకుడైన ముర్షీద్ కులీకి మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్సియర్కి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఏర్పడ్డది. ఫరూక్సియర్ పంపించిన సేనాని రషీద్ ఖాన్ ఆయన కూడా ముర్షీద్ కులీ ఓడించడం జరుగుతుందన్నమాట. అందుకనే మనము నెక్స్ట్ చాప్టర్స్లో తెలుసుకుంటాం. స్వతంత్ర బెంగాల్ రాజ్యం అనేది ఏర్పడడానికి కారకుడు ముర్షీద్ కులీ అయినాడు. ముర్షీద్ కులీ బతుకున్నంతకాలము ఆంగ్లేయులకు ఎటువంటి వెసులుబాటు ఇవ్వలేదు ముర్షీద్ కులీ. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ప్లాసీ యుద్ధానికి ఒక రకంగా ఇదంతా కూడా నాంది ప్రస్తావన అవుతుందన్నమాట. ఇట్లా ఆంగ్లేయులు భారతదేశంలో స్థిరపడ్డారు. దాని తర్వాత మనకు వచ్చినటువంటి ఐరోపా దేశం, ఆంగ్లేయుల తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా దేశము డేన్స్, డేన్స్, డెన్మార్క్కు చెందినవాడు. వీళ్ళు భారతదేశంలోకి ప్రవేశించడం ఒక రకంగా ఇన్సిగ్నిఫికెంట్, ఇది అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు. ఎందుకంటే 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడ్డాది. 1626 కల్లా వీళ్ళు తమిళనాడులో ట్రాంక్వెబర్, ఇది కూడా మెడ్రాస్లో ప్రస్తుతం అంతర్భాగం అయిపోయింది, చెన్నైలో ట్రాంక్వెబర్, ఇక్కడ తమ స్థావరాన్ని ఏర్పరిచారు. అట్లాగే బెంగాల్లో సేరంపూర్, ఇక్కడ కూడా తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రెండు స్థావరాలు కేవలం 2 స్థావరాలే. పైగా డేన్స్ ఏనాడు కూడా వ్యాపారము వాణిజ్యం మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళ దృష్టి అంతా మత ప్రచారానికే ఎక్కువగా వాళ్ళ సమయము వనరులు వినియోగించడం జరిగింది. ఉన్న ఈ 2 స్థావరాలు కూడా ట్రాంక్వెబర్, సేరంపూర్, ఈ 2 స్థావరాలను కూడా డేన్స్ 1845లో ఆంగ్లేయులకు అమ్మేశారు, ఆంగ్లేయులకు బదిలీ చేశారన్నమాట. కాబట్టి డేన్స్ యొక్క ప్రెజెన్స్ వాళ్ళు భారతదేశంలో ఉండడం అనేది అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేదన్నమాట. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 కల్లా స్థాపించబడ్డది. ఫ్రాన్స్ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి జీన్ కోల్బర్ట్ ఆర్థిక రంగంలో మాంత్రికుడు లాంటి వాడు అన్నమాట. ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గొప్పగా పునర్నిర్మించినటువంటి వాడు జీన్ కోల్బర్ట్.
కోల్బర్ట్ యొక్క చొరవ వల్ల మనకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడ్డదన్నమాట. వీరు 1666 కల్లా 1666 కల్లా సూరత్లో ప్రవేశించారు. ఇది వీళ్ళ మొట్టమొదటి స్థావరం అని చెప్పచ్చు. ఫ్రెంచ్ వారి స్థావరాలు ఆంధ్రాలో మచిలీపట్నం, యానాం, ఈ రెండు ఆంధ్రాలో వీళ్ళ స్థావరాలు. అట్లాగే తమిళనాడులో కరైకాల్ లేదా కర్కాయ్ అంటాం. ప్లస్ పాండిచ్చేరి అసలు పేరు ఒలికుండపురం అంటాం. ఒలికుండపురం కాస్త పాండిచ్చేరిగా మార్చబడ్డది. ఈ పట్టణానికి వ్యవస్థాపకుడుగా మనం ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రాంకోయి మార్టిన్ ఈయన్ని గుర్తించామన్నమాట. పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి యొక్క వ్యాపారానికి భారతదేశంలో ప్రధాన కేంద్రం అన్నమాట. అట్లాగే మలబార్ తీరం అంటే కేరళలో వాళ్ళ యొక్క ప్రధాన స్థావరము మాహే. బెంగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క స్థావరము చంద్రనగర్. 1690 కల్లా చంద్రనగర్లో ప్రవేశించడం జరిగింది. ఇట్లా ఫ్రెంచ్ వారి యొక్క స్థావరాలు ఏర్పడ్డాయి. ఫ్రెంచ్ వ్యాపారం వారికి తొలి దశలో నష్టాలనే తెచ్చిపెట్టింది. వాళ్ళకే కాదు, మిగిలిన ఐరోపా వర్తకులందరికీ కూడా భారతదేశంతో వర్తకం చేయడం అనేటువంటిది తొలి దశలో నష్టాలే వచ్చాయి. ఎందుకంటే భారతీయులుగా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ళు అన్నీ మన దగ్గర నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వ్యాపార సమతుల్యం, ఇది ఎప్పుడు కూడా భారతదేశానికే అనుకూలంగా ఉండింది. 1757 ప్లాసీ యుద్ధం జరిగే వరకు కూడా ఫ్రెంచ్ వ్యాపారం పునరుద్ధరించబడ్డానికి ఇద్దరు ఫ్రెంచ్ గవర్నర్లు శాయశక్తుల కృషి చేశారు. డ్యూమా, లాంబేస్ అనేటువంటి గవర్నర్స్. వీళ్ళ తర్వాత మనకు డ్యూప్లే వచ్చాడు. గొప్ప సమర్థుడు డ్యూప్లే భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యము అనేది ఏర్పరచాలా అని చక్కటి ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాడు. ఎందుకంటే రాజకీయ పరిస్థితులపై క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉన్నవాడు డ్యూప్లే. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్నది. భారతీయ పాలకుల మధ్య ఐక్యత లేదు. వీటన్నిటినీ పరిశీలించే డ్యూప్లే క్రమంగా భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యం ఏర్పరచాలి అనే ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇది ఆంగ్లేయులకు సమస్యగా మారింది. ఇదేనే కాదు, ముందు నుంచి కూడా ఏమిటి అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ రెండు కూడా ఐరోపా చరిత్రలో బద్ధ శత్రువులు. వాటి మధ్య ఎప్పటి నుంచో కూడా చిరకాల శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఎక్కడ తారసపడినా కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు తప్పకుండా యుద్ధాలు చేస్తారు. వాల్టేర్ అన్నట్టు ఐరోపాలో జరిగేటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ యొక్క యుద్ధ ప్రతిధ్వనులు ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు ఎక్కడున్నా కానీ అవి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అంటే ఈ శత్రుత్వాన్ని వాళ్ళు ఆయా ప్రాంతాలకు కూడా విస్తరింపజేస్తారు అని అర్థం అన్నమాట. ఆంగ్లేయులకు తెలుసు డ్యూప్లే వంటి ప్రతిభావంతుడు, డ్యూప్లే వంటి మేధావి, సాహసి భవిష్యత్తులో ఖచ్చితంగా వారికి సమస్యలు సృష్టిస్తాడని కూడా ఆంగ్లేయులకు తెలుసు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ అంటే ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి శత్రుత్వం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. ఈ ఆంగ్లో ఫ్రెంచ్ శత్రుత్వానికి ప్రధాన కేంద్రంగా మనకు కర్ణాటిక్ ఇది వెలుగులోకి వస్తుంది. ఏంది కర్ణాటిక్ అంటే? కర్ణాటక రాష్ట్రము ఇది వేరు, కర్ణాటిక్ అనేది వేరు. కర్ణాటిక్ అనేది తమిళనాడులో ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి కేంద్రం, రాజధాని ఆర్కాట్ కర్ణాటిక్ రాజ్యానికి రాజధాని అన్నమాట. ఈ కర్ణాటిక్ రాజ్యం కేంద్రంగా ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. దాన్నే మనము కర్ణాటిక్ వార్స్ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని అంటాం, యుద్ధాలు అని అంటాం. మరి మొదటి కర్ణాటిక్ యుద్ధం ఎట్లా ప్రారంభమవుతోంది? 1746 నుంచి 48 వరకు 1746 to 48 ఫస్ట్ కర్ణాటిక్ వార్, మొదటి కర్ణాటిక్ యుద్ధము ప్రారంభమైంది. ఇందుకు గల కారణం ఏంటంటే ఐరోపాలో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య వైరం ఉంది.
ఆ వైరం చేతనే ఐరోపాలో వాళ్ళు ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ అంటే ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక నెపము, ఏదో ఒక కారణం కావాలి. ఇద్దరు కూడా యుద్ధాలు ప్రకటించుకోవడానికి ఒకరిపై ఒకరికి. అట్లాగా ఆస్ట్రియాలో సంక్షోభం తలెత్తింది, రాజకీయ సంక్షోభం. సింహాసనానికి ఎవరు రావాలి అనే విషయం మీద అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యి దాన్ని అవకాశంగా చేసుకొని ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ యుద్ధానికి ఒడిగట్టాయి. ఇదే అవకాశంగా చేసుకొని భారతదేశంలో కూడా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు యుద్ధానికి సిద్ధమైనారు. డూప్లే గొప్ప సాహసి, మహామేధావి. డూప్లే ముందుగా ఆంగ్లేయులపై దాడి చేశాడు. పాండిచ్చేరి నుంచి మెడ్రాస్, మెరుపు వేగంతో మెడ్రాస్ను ముట్టడించాడు డూప్లే. ఆంగ్లేయులకు డూప్లే అంత తొందరగా తమపై దాడికి వస్తాడని కూడా వాళ్ళు ఊహించలేదు. తేరుకునే లోపలనే డూప్లే ఆంగ్లేయులను ఓడించాడు. సెయింట్ జార్జ్ ఆంగ్లేయుల యొక్క కోట మెడ్రాస్లో. ఈ కోటను డూప్లే ఆక్రమించడం జరిగింది. పారిపోయినటువంటి ఆంగ్లేయులు నవాబ్ ఆఫ్ కర్ణాటిక్, ఎక్కడికి వెళ్ళాలి ఇంకా, కర్ణాటిక్ నవాబ్ యొక్క పరిధిలో ఉంది చెన్నై. అందుకని ఆయన దగ్గరికి పోయి ఆశ్రయం పొందారు. ఆయనకు డూప్లేపై కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కర్ణాటిక్ నవాబ్ అన్వరుద్దీన్ ఆంగ్లేయులకు సన్నిహితుడు. ఆంగ్లేయులపై దాడి చేసిన డూప్లేను ఓడించడానికి అన్వరుద్దీన్ 10,000 మంది సైన్యాన్ని పంపాడు. డూప్లే వద్ద ఉన్నటువంటి సైన్యం కేవలం 1100 మంది సైన్యంతో డూప్లే అన్వరుద్దీన్ పంపించినటువంటి 10,000 సైన్యాలను కూడా ఓడగొట్టాడు. దీన్నే మనం ఏమంటాము, బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అంటాం. చాలా ముఖ్యమైనదనమాట. ఈ శాంతోమ్ యుద్ధం అనేటువంటిది భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటి యుద్ధం. ఏ రకంగా మొట్టమొదటి యుద్ధము? స్వదేశీ పాలకుడికి విదేశీ సైన్యాలకు మధ్య జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధం. ఈ యుద్ధం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఈ యుద్ధంతోనే స్వదేశీ పాలకుల బలహీనత, సైన్యాల బలహీనత ఇవన్నీ కూడా బట్టబయలైనాయి అన్నమాట. శాంతోమ్ యుద్ధం ద్వారా భారత సైనికులలో, భారత సైన్యంలో, భారతీయ పాలకుల యొక్క సైన్యంలో క్రమశిక్షణ రాహిత్యం ఉంది అని చెప్పి తెలిసిపోయింది. పాలకుల్లో ఐక్యత లేదు అని తెలిసిపోయింది. కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ డూప్లే చేతిలో ఓడిపోతే మొఘల్ చక్రవర్తి అయిన మొహమ్మద్ షాకి డూప్లేను అభినందిస్తూ సందేశాన్ని పంపాడు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మన పాలకుల మధ్య ఐక్యత లేదు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఇది డూప్లేకి మరింతగా చేయూతనిచ్చినట్టయింది. ఎందుకంటే ఆయన ఆలోచనలకు మరింత బలం చేకూర్చినట్టయింది. భారతదేశంలో ఐక్యత లేదు కాబట్టి సామ్రాజ్య స్థాపన పెద్ద కష్టం కాదు. ఈ విషయాలు ఆంగ్లేయులు కూడా గ్రహిస్తున్నారు. ఒక రకంగా ఆంగ్లేయులు భవిష్యత్తులో ఎట్లా మెలగాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఎట్లా ముందుకు పోవాలి అని డూప్లేనే ఆంగ్లేయులకు నేర్పించినట్టయిందనమాట. ఇట్లా మొదటి కర్ణాటక యుద్ధం, దీంట్లో డూప్లే తిరుగులేని విజయం సాధించాడు. ఆంగ్లేయులు మెడ్రాస్ను కోల్పోయినారు. మెడ్రాస్ను కోల్పోవడం అంటే దక్షిణాదిలో పూర్తిగా వాళ్ళ ఆధిపత్యం అంతమైనట్టు అనమాట. కానీ ఫ్రెంచి వాళ్ళకి దురదృష్టవశాత్తు జరిగింది ఏంది అంటే, ఐరోపాలో ఫ్రాన్స్ ఓడిపోయింది ఇంగ్లాండ్ చేతిలో. ఇండియాలో ఏమో ఫ్రెంచి వాళ్ళు ఆంగ్లేయులను ఓడించారు. ఐరోపాలో ఏమో ఆంగ్లేయులు ఫ్రెంచి వాళ్ళని ఓడించారు. ఓడిపోయిన ఫ్రాన్స్ ప్యారిస్ సంధి, ఎక్స్లా షఫేల్ ట్రీటీ అని అంటాం. ఎక్స్లా షఫేల్ అనేది ప్యారిస్లో ఒక రాజభవనం, అక్కడ సంధి జరిగింది. దాన్నే ప్యారిస్ సంధి అని కూడా అంటాం. ఈ సంధికి ఫ్రాన్స్ అంగీకరించాల్సి వచ్చింది. ఆ సంధిలో భాగంగానే ఓడిపోయినటువంటి ఆంగ్లేయులకు ఫ్రెంచి వారు చేజిక్కించుకున్నటువంటి మెడ్రాస్, చెన్నై తిరిగి ఇవ్వాల్సిందిగా సూచించబడ్డారు. అంటే అక్కడ జరిగింది ఏంది, గెలిచిన ఫ్రెంచి వాళ్లకు మొదటి కర్ణాటక యుద్ధంలో ఏ రకమైనటువంటి లాభము చేకూరలేదు. దానివల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి ఏ విధంగానూ కలిసి రాలేదు మొదటి కర్ణాటక యుద్ధం. ఇది ఫ్రెంచి వాళ్ళ నిరాశకు కారణమైంది. ఆంగ్లేయుల వాళ్ళు ఎట్లాగో నిరాశకు గురైనారు, ఎందుకంటే ఓడిపోయిన పార్టీ కాబట్టి. అక్కడ జరుగుతున్నది ఏంటంటే,
మొదటి కర్ణాటక యుద్ధం 1748కి ఎండ్ అయిపోయిన 1746 నుంచి 48 మధ్యలో ఎండ్ అయిపోయినా కానీ అంటే ముగిసినా కానీ ఇరు పార్టీలు అసంతృప్తితోనే ఉన్నారు. అసంతృప్తితో ఉన్న ఇరు పార్టీలు తిరిగి మళ్ళీ యుద్ధానికి తలపడే అవకాశం ఉంది. వాళ్ళు అవకాశం కోసం కాచుకున్నారు. ఈ అవకాశం ఎప్పుడు వచ్చింది అంటే హైదరాబాద్ సంస్థానానికి వ్యవస్థాపకుడు అసాఫ్ షా నిజాం ఉల్ ముల్క్ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానాన్ని 1724లో స్థాపించాడు. ఆయన 1748లో చనిపోయినాడు. 49లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోగానే వారసత్వ యుద్ధం ప్రారంభమైంది హైదరాబాద్లో. ఆయన వారసులు నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ వీడి మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది హైదరాబాద్ సంస్థానం కోసం. ఇది ఒక గొప్ప అవకాశంగా పరిణమించింది ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి. ఆంగ్లేయులు హైదరాబాద్లో నాసిర్ జంగ్కు మద్దతు పలికారు. సహజంగానే ఫ్రెంచ్ వాళ్ళు ముజఫర్ జంగ్కు మద్దతు పలికారు. ఇట్లా రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అట్లాగే కర్ణాటిక్ ఇక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. కర్ణాటిక్ నవాబ్ అన్వారుద్దీన్ అధికారాన్ని ఆయన అల్లుడైన చందా సాహిబ్ సవాల్ చేశాడు. ఆంగ్లేయులు అన్వారుద్దీన్ మద్దతు పలికారు, ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహిబ్కు మద్దతు పలికారు. ఇట్లా దక్కన్ ఇక్కడ మనకు రెండు కూటములు ఏర్పడ్డాయి. నాసిర్ జంగ్ ఆంగ్లేయులు, అన్వారుద్దీన్, ముజఫర్ జంగ్ ఫ్రెంచి వాళ్ళు, చందా సాహిబ్. దీంతో రెండవ కర్ణాటక యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధంలో కూడా డూప్లే ఘన విజయం సాధించాడు. అంబర్ అనేటువంటి యుద్ధంలో డూప్లే ఆంగ్లేయుల కూటమిని ఓడగొట్టాడు. నాసిర్ జంగ్ యుద్ధంలో చంపబడ్డాడు. చందా సాహిబ్ కర్ణాటకకి నవాబ్గా చేయబడ్డాడు డూప్లే చేత. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్లో నవాబ్ కావలసినటువంటి ముజఫర్ జంగ్ యుద్ధం నుంచి తిరిగి హైదరాబాద్కు వస్తున్న మార్గమధ్యంలో మన కడప జిల్లా రాయచోటి సమీపంలో లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్ కర్నూలు నవాబ్ హిమ్మత్ ఖాన్ ఆయన అనుచరుల చేత చంపబడ్డాడు. అంటే హైదరాబాద్లో ఫ్రెంచి వారి అభ్యర్థి అయిన ముజఫర్ జంగ్ హైదరాబాద్ చేరలేకపోయినాడు. డూప్లే హైదరాబాద్లో ప్రవేశించి ఫ్రెంచి వారి అభ్యర్థిగా సలాబత్ జంగ్ను ప్రకటించడం జరిగింది. ఏ విధంగానూ కూడా నవాబ్ కావడానికి అవకాశం లేని సలాబత్ ఇప్పుడు నవాబ్ అయినాడు హైదరాబాద్ సంస్థానానికి ఫ్రెంచి వారి మద్దతుతో. పైగా హైదరాబాద్ సంస్థానంపై మరాఠాల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడాలి, అది ఒక కారణము. రెండోది ఫ్రెంచ్ వారికి కూడా ఏదో ఒక ఉపకారం చేయాలి, ఎందుకంటే తను నవాబుగా చేశారు వాళ్ళు. ఈ రెండు కారణాల దృష్ట్యా సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కార్లు ఇచ్చేశాడు. 1751లో ఉత్తర సర్కార్లు అంటే కోస్తాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తాఫానగర్ అంటే గుంటూరు అన్నమాట. ఈ నాలుగిటిని ఫ్రెంచ్ వారికి దారదత్తం చేయడం జరిగింది. ఇట్లా డూప్లే తన యొక్క అత్యున్నతమైనటువంటి అధికారం అన్నమాట. డూప్లే యొక్క ఈ అభ్యర్థులు ముజఫర్ జంగ్ డూప్లే యొక్క అభ్యర్థులు సలాబత్ జంగ్ హైదరాబాద్లో నవాబ్, అట్లాగే డూప్లే అభ్యర్థి చందా సాహిబ్ కర్ణాటకలో నవాబ్. హైట్ ఆఫ్ డూప్లెస్ పవర్ అంటాం. ఆయన పదవి అత్యున్నత దశలోకి వెళ్ళిందనమాట, ఆయన అధికారం. కానీ దురదృష్టం కూడా డూప్లేని వెంటాడింది. 1751లో రాబర్ట్ క్లైవ్ ఇది క్వశ్చన్ అడిగాడు. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ కోటను ముట్టడించడం జరిగింది. మనకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చారంటే ఆర్కాట్ కోటను ముట్టడించే సమయానికి రాబర్ట్ క్లైవ్ యొక్క స్థాయి ఏంది అన్నాడు. రాబర్ట్ క్లైవ్ కేవలం ఒక గుమాస్తా. అట్లాంటి గుమాస్తా అయిన క్లైవ్ గొప్ప సాహసము తెగువతో ఆర్కాట్ కోటను ముట్టడించాడు. తర్వాత జరిగినటువంటి ఆరిని యుద్ధంలో ఫ్రెంచి వాళ్ళు ఓడిపోయినారు. చందా సాహిబ్ చంపబడ్డాడు. ఆంగ్లేయులు తిరిగి కర్ణాటిక్
తమ వశంలోకి తీసుకురాగలిగారు. అన్వరుద్దీన్ యొక్క కొడుకు మొహమ్మద్ అలీ కర్ణాటకకు నవాబుగా ప్రకటించబడ్డాడు. దీన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించలేకపోయింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ పరాజయాలకు కారకుడుగా డూప్లేను సస్పెండ్ చేసింది, పదవీచ్యుతం చేసింది. ఒక రకంగా డూప్లే ఆంగ్లేయుల చేత ఎక్కువగా గౌరవించబడ్డాడు ఫ్రెంచ్ వాళ్ళ కంటే కూడా. కడు పేదరికాన్ని అనుభవించి డూప్లే పోర్చుగల్లో చనిపోయినాడు. డూప్లే స్థానంలో కొత్త ఫ్రెంచ్ గవర్నర్గా గొడేహ్యూ నియమించబడ్డాడు. గొడేహ్యూ ఆంగ్లేయులతో సంధి కుదుర్చుకున్నాడు. రెండవ కర్ణాటిక్ యుద్ధము 1754 పాండిచ్చేరి సంధి దీంతో ముగిసింది. అట్లాగే మూడవ కర్ణాటిక్ యుద్ధం ఎందుకు ప్రారంభమవుతోంది అంటే ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం 7 సంవత్సరాల యుద్ధం స్టార్ట్ అయింది. ఆ 7 సంవత్సరాల యుద్ధాన్ని అనుసరించే తిరిగి ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు యుద్ధానికి సిద్ధమైనారు. ఇండియాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమయ్యే సమయానికి 1756లో అది ప్రారంభమయ్యే సమయానికి ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీ, హైదరాబాద్లో ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీ, ఆయన కోస్తా తీరంలో ఉన్నాడు. ఇక్కడ కోస్తా తీరంలో మనకు ప్రముఖమైన జమీందారీలు 2 ఉన్నాయి. ఒకటి విజయనగరం, రెండోది బొబ్బిలి. విజయనగరం జమీందారులు భారతదేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారులు అన్నమాట. రిచెస్ట్ జమీందారీ విజయనగరం, పూసపాటి వంశం, మన గజపతులు అని అంటాం, అశోక్ గజపతి, ఆనంద గజపతి రాజు వీళ్ళ వంశం అన్నమాట. వాళ్ళది అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి జమీందారీ. వాళ్ళకి పొరుగునుండేటువంటిది బొబ్బిలి జమీందారీ, వెలమదొరలు బొబ్బిలి. వీరికి వారికి మధ్య వంశపారంపర్య వైరం ఉండేది. 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. బొబ్బిలిపై అంటే రంగారావు, బొబ్బిలి జమీందారు అంటే రంగారావుపై విజయనగరం జమీందారు విజయరామరాజు ఫ్రెంచ్ వారి సహాయంతో దాడి చేశాడు. రంగారావు చంపబడ్డాడు. తర్వాత తాండ్ర పాపరాయుడు ప్రతీకారం తీర్చుకోవడం మనకు బొబ్బిలి యుద్ధంగా మనకు చరిత్రలో నిలిచిపోయింది. అక్కడ పాయింట్ ఏమిటంటే సప్తవర్ష సంగ్రామం ఐరోపాలో ప్రారంభమై మూడో కర్ణాటక యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి బుస్సీ బొబ్బిల్లో ఉన్నాడు. ఆంగ్లేయులు ఈ విషయాన్ని గ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బుస్సీని హైదరాబాద్ చేరనీయకూడదు, ఇది వీళ్ళ యొక్క పన్నాగం. బుస్సీ కూడా గ్రహించాడు. ఎందుకంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ప్రారంభమైనప్పుడు తాను హైదరాబాద్లో ఉండాలి. అట్లాంటి హైదరాబాద్ వదిలేము అని అంటే ఆంగ్లేయులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే బుస్సీ యుద్ధాన్ని ముగించుకొని త్వరితగతిన హైదరాబాద్ చేరడానికి వెనుదిరిగాడు. కానీ ఆ సమయానికే ఆంగ్లేయులు ప్రస్తుతం అన్నవరం దగ్గర చందుర్తి అని ఇక్కడ మకాం వేశారు, కాపుగాచారు. కర్నల్ ఫోర్డ్ చందుర్తి యుద్ధంలో బుస్సీని ఓడించాడు. ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్ని కోల్పోయినారు. కర్నల్ ఫోర్డ్ ఇంగ్లీష్ కెప్టెన్, ఆయన బుస్సీని ఓడించాడు. అందువల్ల ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్ని కోల్పోవడం జరిగింది. ఇది మొట్టమొదటి దెబ్బ ఫ్రెంచ్ వారికి తగిలిందన్నమాట. నిర్ణయాత్మకమైనటువంటి యుద్ధం మూడో కర్ణాటక యుద్ధంలో నిర్ణయాత్మకమైనటువంటి బ్యాటిల్ ఆఫ్ వాండివిష్ అంట, వందవాసి యుద్ధము 1760. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ నౌకా సైన్యం కౌంట్ డి లాలీ నాయకత్వంలో ఉండేటువంటిది అన్నమాట. అత్యంత బలమైనటువంటి నౌకా సైన్యం సర్వనాశనం అయిపోయింది. వందవాసి యుద్ధంలో ఇంగ్లాండ్ సైన్యాధిపతి కర్నల్ ఐర్కూట్ సర్వనాశనం చేశాడు ఫ్రెంచ్ వారి యొక్క నౌకాబలం మొత్తాన్ని కూడా. ఇక ఫ్రెంచ్ వాళ్ళు తేరుకోలేదు, దెబ్బతిన్నారు. అందుకనే ఆధునిక భారతదేశ చరిత్ర గమనాన్ని శాసించినటువంటి యుద్ధాల్లో వందవాసి యుద్ధాన్ని కూడా మనం ప్రముఖంగా ప్రస్తావిస్తాం. ఈ యుద్ధంతో ఆంగ్లేయులు భారతదేశంలో స్థిరపడడం జరిగింది. ఒక రకంగా ఫ్రెంచ్ వాళ్ళు ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోయినట్టు అయిందనమాట. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. ఆ సంధిలో అన్నీ కూడా ఫ్రెంచ్ వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి షరతులు విధించబడ్డాయి. ఫ్రెంచ్ వాళ్ళు సైన్యాలు నిర్వహించకూడదు, కోట గోడలు కట్టకూడదు, స్వదేశీ సంస్థానాల్లో తర్ఫీదులు ఇవ్వకూడదు, ఇట్లాంటి షరతులు విధించబడ్డాయి. దీంతో ఫ్రెంచ్ ప్రాబల్యం పూర్తిగా అంతరించిపోయినట్టయింది.
ఇది ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల వల్ల చోటు చేసుకున్న పరిణామాలు. ఇక్కడ టాపిక్ను ముగించే ముందు ఐరోపా కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడం వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, దీన్ని కూడా మనం ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎగ్జామ్లో వీటి మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఐరోపా కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడం వల్ల ఏమైంది అంటే, ముందుగా వ్యవసాయ రంగంలో మార్పు వచ్చింది. ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు విస్తృతంగా పండించబడుతున్నాయి. పోర్చుగీస్ వాళ్ళు పొగాకు పంటను విస్తృతంగా పండించారు. జహంగీర్ కాలం నుంచి పొగాకు కల్టివేషన్ అంటే పొగాకు వ్యవసాయము బాగా విస్తృతంగా జరగడం ప్రారంభమైంది. అట్లాగే మిర్చి, మనము మిరపకాయ అంటున్నాం, ఇది పొటాటో, ఆలుదుంపలు, అట్లాగే పపాయ అంటాం. ఇట్లాంటి పంటలు ఐరోపా వాసులతో ఇండియాలో ప్రవేశించడం జరిగింది. రెండోది ఏంటి అంటే, భారతదేశానికి అత్యంత మేలు రకమైనటువంటి నౌకా పరిశ్రమ ఉండేది. మేలు రకమైన నౌకా పరిశ్రమ అంటే అక్కడ ఏంటంటే, ఈ నౌకలు భారతదేశంలో తయారయ్యేటువంటి నౌకలు సముద్రాల్లో ఎంతకాలమైనా ఉండగలవు, ఎంత సరుకులైనా రవాణా చేయగలవు అన్నమాట. అంటే నాణ్యవంతం, మోస్ట్ క్వాలిటేటివ్ అన్నమాట ఇవి. ఈ నౌకల్ని ఏమంటాము అంటే ధావ్ అంటాం, డిహెచ్ఏవి ధావ్. ఇప్పుడు ఐరోపా దేశాలు పనిగట్టుకొని మన నౌకా పరిశ్రమను దెబ్బకొట్టడం ప్రారంభించాయి. ఎందుకంటే భారతదేశం అంతర్జాతీయ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి కారణం ఈ నౌకలే. అందుకని ఈ నౌకా పరిశ్రమ దెబ్బ కొడితే కానీ భారతదేశ ఆధిపత్యాన్ని తొలగించలేము. ముఖ్యంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ చట్టాలు చేసి నౌకా చట్టాలు అంటాం. దాని ద్వారా ఏంది, ఇంగ్లాండ్కి భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారంలో ధావ్స్ను ఉపయోగించకూడదు, ఇంగ్లాండ్లో తయారైనటువంటి నౌకలనే ఉపయోగించాలి. ఇటువంటి షరతుల వల్ల ఏమైంది, ఇంగ్లాండ్ నౌకలకు మనం యూజర్ ఛార్జెస్ అవి వాడుకున్నందుకు ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ప్లస్ మన పరిశ్రమని మనం దెబ్బకొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ పరిశ్రమలు పతనం కావడం అనేది నౌకా నిర్మాణ పరిశ్రమతోనే ప్రారంభమైంది అని చెప్పాలన్నమాట. కొత్త విధానాలు వచ్చాయి. ఏమిటి, మనము వ్యాపార లావాదేవీల నిమిత్తం ధనాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడం అంత క్షేమదాయకమైంది కాదు. ఎందుకంటే దోపిడీ దొంగతనాలు జరిగేవి కాబట్టి. అందుకని ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపార నిర్వహణ, వాణిజ్య నిర్వహణకు గాను హుండీ విధానం, HUNDI, హుండీ విధానం అనే ఒక కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇది ఎట్లాంటిదంటే, మన ప్రస్తుతం డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం, అట్లాంటి విధానం. దీన్ని డచ్ వ్యాపారులు ప్రవేశపెట్టడం జరిగింది. హుండీ అంటారు. హుండీ విధానం అంటే ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్. అట్లాగే ముఖ్యంగా ఆంగ్లేయ వర్తకులు వీళ్ళు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏందది అంటే, ముందుగా అడ్వాన్సులు చెల్లిస్తారు రైతులకు. కొంతమంది మధ్యవర్తుల వ్యాపారులను పెట్టుకుంటారు. ఈ మధ్యవర్తుల వ్యాపారులు రైతులకు అడ్వాన్సులు చెల్లిస్తారు. అడ్వాన్స్ తీసుకున్నటువంటి రైతు ఐరోపా వర్తకులకు ఏ పంట కావాలో ఆ పంటను పండించి ఇస్తాడనమాట. ఇట్లాంటి విధానాన్ని ఏమంటాము అంటే దాదినీ విధానము అని అంటాం. అడ్వాన్సులు ఇవ్వడం ద్వారా వాళ్లకు కావలసినటువంటి పంటను రాబట్టుకోవడం. ఈ దాదినీ విధానం ఇండిగో నీలిమందులోకి వచ్చేసరికి దీన్ని తీంకతియా అంటాం. తీంకతియా విధానము అంటాం. తీంకతియా విధానము అంటే ఏ సిస్టమ్ ఆఫ్ అడ్వాన్సెస్ అన్నమాట. ఇది చాలా దోపిడీతో కూడుకున్నటువంటి విధానం. ఒకసారి అడ్వాన్స్ తీసుకున్నాడు రైతు అంటే ఇక రైతు తిరిగి బయట పడలేని పరిస్థితి అన్నమాట. మోసాలకు గురయ్యేటువంటి పద్ధతి అన్నమాట. ఇట్లాంటి ఒక కొత్త పద్ధతి కూడా భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రవేశించింది. అట్లాగే ఐరోపా కంపెనీలు భారతదేశంలోకి రావడం వల్ల మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి విధానము ఇవి కూడా దెబ్బతిన్నాయి. మనకు సామాన్యంగా గ్రామీణ వ్యవస్థలో వస్తు సేవలు ఉంటాయి, సేవలకు సేవలు బదులుగా ఇవ్వబడతాయి. అట్లాంటి ఉత్పత్తి విధానం ఉండేది. దాన్ని ఏమంటాము మనము అంటే జాజిమానీ విధానము అంటాం. ఓకే, ద్రవ్యానికి బదులు సేవలకు సేవలు ఇవ్వబడతాయి అన్నమాట. ఓకే,
గృహపరంగా పరిశ్రమ ఉంటుంది. గృహపరంగా పరిశ్రమ ఉన్నటువంటి వ్యక్తులు ఉత్పత్తి చేసి ఆ గ్రామీణ అవసరాలు తీరుస్తారు. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ ఉండదు, పైసలు అంటూ ఉండవు. వాళ్ళు ఇచ్చే సేవలకు బదులుగా మనం వారికి తిరిగి ధాన్యం ఇస్తాము. ఇట్లాంటి ఉత్పత్తి విధానం దాదిని విధానం. ఆ విధానం కాస్త పోయి జాజ్మానీ విధానం, ఆ విధానం కాస్త దెబ్బతినిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ మనీ, ద్రవ్యం చలామణిలోకి వచ్చేసింది బాగా. దానివల్ల సేవలకు సేవలు ఇవ్వడము అనే ఉత్పత్తి విధానము క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇవన్నీ ఐరోపా కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడం వల్ల వచ్చిన మార్పు.